తెలుగు పిక్చర్లో ఎంటర్ అయిన తర్వాత అటు తమిళ్, ఇటు కన్నడ, ఇటు మలయాళం సినిమాల్లో కూడా మీకు చాలా చాయిస్లు వచ్చినాయి యంగస్టర్ గానే. ఆ తర్వాత మీరు అసలు పౌరాణికలోకి ఎలా అడుగు పెట్టారు మీరు? ఫస్ట్ యాక్చువల్గా మీరు నటించింది సాంఘిక చిత్రం, అది ప్రేమించి చూడు. ప్రేమించి చూడు ముందు తమిళ్లో తీశారు అంటే చెప్పండి. ఇప్పుడు ప్రేమించి చూడు ఫస్ట్ డైరెక్టర్ శ్రీధర్ గారు వచ్చి ఎంతో మంది ఆర్టిస్ట్ని వేశారు. గబుక్కని మర్నాడు షూటింగ్ అంటే ముందు రోజు నాకు ఫోన్ వచ్చిందనమాట. ఫోన్ చేసి ఇలాగమ్మా ఒక షూటింగ్ ఉంది, రేపు కార్ పంపిస్తాం రమ్మని చెప్పారనమాట. రమ్మంటే ఏంటి స్టోరీ చెప్పలేదు, ఏం లేదు, పెద్ద డైరెక్టర్ గారు ఒకళ్ళు నిజమా కాదా అని మా అక్కకి డౌట్ వచ్చింది, సస్పెన్స్. మళ్ళీ చిత్రాలయకి ఫోన్ చేసి అడిగితే మా సిస్టర్ అవునమ్మా నిజమే, రేపు పొద్దున్న మార్నింగ్ కార్ పంపిస్తాం, షూటింగ్ ఉంది. ఏమిటి కథ చెప్పలేదు, ఏమి లేదు, ఎవరు హీరో చెప్పలేదు, రమ్మంటున్నారండి. సరే అని పెద్ద డైరెక్టర్ కదా అనేసి వెళ్ళాం అన్నమాట. డ్రెస్ కూడా నమ్మకం కానీ డ్రెస్ కొలతలు అవి చూసుకోవాలి, మనకి కుట్టాలి కదా. ఏమిటబ్బా ఇలాగా పిలిచారు అనేసి వెళ్ళాను. వెళితే నైట్ డ్రెస్ అనమాట. ఒక సాంగ్ ఫస్ట్ అది ఒక ఇది లేని తెలుగులో నాగేశ్వరరావు గారితో ఉంది, అందులో తెలుగులో చీరగెట్ట అనుకోండి, తమిళ్లో వచ్చి నైటీ అనమాట. అది ఆ షూటింగ్ లో వచ్చి ఫస్ట్ డే ఆ షార్ట్ ఆ సాంగ్ తీస్తారు, అనుభవం పుదుమే అని. అది ఫ్యాన్సీ కాబట్టి నైటీ వేసుకొని చూసారు. చూసిన తర్వాత బ్రేక్ తర్వాత ఆ రష్ అంతా చూసారు అనమాట. చూసిన తర్వాత ఓకే చేసి కంటిన్యూ చేశారు. హీరో ఎవరో తెలియదు కానీ సాంగ్ సెపరేట్ సాంగ్, హీరో వచ్చి టెంట్ లో పడతారు, నాగేశ్వరరావు గారు వచ్చి టెంట్ లో పడుతుంటారు అనమాట. ఆ సాంగ్ తీశారనమాట తమిళ్లో. అదే పిక్చర్ వచ్చి హిందీలో శశి కపూర్తో యాక్ట్ చేశాను. శశి కపూర్, నేను, కిషోర్ కుమార్ వీళ్ళందరూ ఉన్నారు, పెద్ద పెద్ద ఆర్టిస్ట్. అప్పట్లో అంటే వాళ్ళు ఇమీడియట్ గా కథ బాగుంటే తీసుకునేవారా? లేదు, డైరెక్ట్ శ్రీధర్ గారే తమిళ్లో వచ్చి సిల్వర్ జూబ్లీ అయిందని అదే సేమ్ మూవీని వచ్చి హిందీ తీశారు, రీమేక్ లాగా. హీరోయిన్ మాత్రం మిమ్మల్ని పెట్టుకున్నారు. హీరోయిన్ నన్ను, అంత హిందీ అందరూ ఆర్టిస్టులు హిందీ వాళ్ళు అనమాట. ఆ తర్వాత తెలుగులో పి పుల్లయ్య గారు డైరెక్ట్ చేశారు అనమాట. అయితే అవి కలర్ లో తీసి పుల్లయ్య గారు బ్లాక్ అండ్ వైట్ లో తీయడానికి కారణం ఏంటి అప్పట్లో? అంటే అప్పుడు తెలుగులో ఎక్కువ బడ్జెట్ అది పెట్టేవారు కాదు, బ్లాక్ అండ్ వైట్ లో ఎక్కువ తీసేవారు. నేను ఆల్మోస్ట్ యాక్ట్ చేసిన తమిళ పిక్చర్లన్నీ కూడా కలరే, ఎంజిఆర్ గారితో వాళ్ళతో. కానీ తెలుగులో ఎక్కువ కలర్ లేదు, నేను వర్క్ చేయలేదు. తెలుగులో అంతా బ్లాక్ అండ్ వైట్. అప్పుడు అయితే ప్రేమించి చూడు ఏఎన్ఆర్ గారితో అప్పుడు ఎలాగా అసలు బుక్ అయ్యి మీరు వెళ్ళారు షూటింగ్? అంటే ఫస్ట్ టైము ఆయనతో హీరోయిన్ గా యాక్ట్ చేయటం అన్నది చాలా ఇదిగా ఉండింది అనమాట. అంటే మేము చిన్నప్పటి నుంచి కలలు కనేవాళ్ళం. పెద్ద హీరోస్ చాలా బాగా ఆ ఫొటోస్ అవి చూసి ఆహా వీళ్ళతో యాక్ట్ చేస్తామో లేదో అనుకునేవాళ్ళం అనమాట. కానీ నాగేశ్వరరావు గారితో నేను ఒక పిక్చర్ యాక్ట్ చేశాను అంతకు ముందు. అంటే ఆరాధన అని ఒక పిక్చర్, మన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి పిక్చర్లో, అందులో ఆయన మరదల క్యారెక్టర్ యాక్ట్ చేశాను. ఒక చిన్న క్యారెక్టర్, నా హృదయంలో నిద్రించే చెలి ఆ సాంగ్లో నేను వస్తుంటాను, అంటే టీనేజర్. ఆ పిక్చర్ తర్వాత నాగేశ్వరరావు గారితో చెప్పారు ఇలాగా ఈ అమ్మాయి వచ్చి కొత్తగా వస్తుంది, తమిళ్లో హిందీలో యాక్ట్ చేసిందంటే ఆయన సరైన ఒప్పుకున్నారు నాగేశ్వరరావు గారు. ఆ పిక్చర్ ఆయన సరికొత్త సరసాలు సరదాలు చవి చూపలే ఎనలేని సుఖమెల్ల తన తోటి దని అది ఒక ఇదిలే అతనికి తగులే సరికొత్త సరసాలు సరదాలు చవి చూపలే ఎనలేని సుఖమెల్ల తన తోటి దనిపించే అది ఒక ఇదిలే. మెచ్చాను వచ్చాను ఏమేమో తెచ్చాను, నచ్చాను అన్నావా ఏమైనా ఇస్తాను అని పలికిందిరా చెలి కులికిందిరా ఎదరగిలిందిరా మతి చెదిరిందిరా చెదిరిందిరా అది ఒక ఇదిలే ఆమె
మేకె తగులే సరికొత్త సరసాలు సరదాలు చవి చూపెలే హాయనలేని సుఖమెల్ల తన తోటిదని పిల్చలే అది ఒక ఇదిలే. ఎలా ఉండేది ఆయనతో నటించేటప్పుడు? చాలా జాలీగా ఉండేదండి. ఆయన పాపం బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు అన్నమాట. అంటే అప్పటికే ఆయన చిత్రాల్లో యాక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి, మీరు కొత్తగా అడుగు పెడుతున్నారు కాబట్టి మీకు ఏమైనా ఇలాగ ఇది చేయాలి, ఈ ఫీలింగ్ ఇలా నడవాలని ఏమైనా అలా చెప్పేవారా? లేదంటే అసలు లేదు, డైలాగ్లో అవి ఇలా మాట్లాడమ్మా, ఇలా చెయ్యి, ఇలా తిరుగు, ఇలా పట్టుకోవటం, మూమెంట్స్ ఇవన్నీ అన్ని బాగా నేర్పించేవారు. వాళ్ళంతా డిసిప్లిన్ అండి బాబు, పద్ధతి, కరెక్ట్ టైం అంటే టైం మెయింటైన్ చేయటం. అది ఇంకొక జంట ఉంది కదా మీతో పాటు ప్రేమించే చూడలో, జగ్గయ్య గారును కాంచన. కాంచన గారితో ఎలా ఉండేది అప్పట్లో? కాంచన నేను సచ్చు మీ ముగ్గురు వచ్చి ఆల్మోస్ట్ చాలా పిక్చర్లు యాక్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రేమించుడు, కాదలిక నేరంలే తెలుగు, తర్వాత భామా విజయం, భలే కోడళ్ళని తీశారనమాట. అది తర్వాత ఆత్మగౌరవం, అలాగే చాలా పిక్చర్లు కలిసి యాక్ట్ చేస్తాను నేను కాంచన. సో ఎక్కువగా మీరు క్లోజ్. సో ప్రేమించి చూడు సాంగ్స్ లో యాక్ట్ చేసేటప్పుడు ఎలాగా, అంటే సేమ్ అవే స్టెప్స్ కూడా ఇవి ఇక్కడనా, లేదంటే ఇక్కడ వేరే లాంగ్వేజ్ కాబట్టి వేరేలాగా ఉంటుంది కదా? చాలా డిఫరెన్స్ అండి. ఎలా, ఎటువంటి? తమిళ్లో ప్రేమించుడులో వచ్చి కాదలిక నేర్మలేలో అనుభవం పుదుమైన సాంగ్లో డాన్స్ మాస్టర్ ఎవరు లేరు. డైరెక్టర్ శ్రీధర్ గారే మూమెంట్ ఇలా బెండ్ అవ్వాలి, ఇలా బెండ్ అవ్వాలి, ఆ దిండు తీసి ఇలా పెట్టి ఇలా చేయాలి, ఆ బెడ్ మీద, బాల్కనీలోనూ ఉంటుంది, బెడ్రూమ్ లో అనమాట ఫుల్ సాంగ్. ఆ సాంగ్ తీశారనమాట. డాన్స్ మాస్టర్ లేదు. తెలుగులో హీరాలాల్ మాస్టర్ గారిని పెట్టారు, పెద్ద డాన్స్ మాస్టర్ హీరాలాల్ మాస్టర్. ఆయన పెద్ద డాన్స్ మాస్టర్ని పెడితే ఆయన ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఆ మూమెంట్స్ అవి అందులో చీర కట్టుకొని, అందులో నైటీ వేలే. పుల్లయ్య గారు అంటే కొద్దిగా ఆ టైపు పద్ధతిలో ఉంటారు కదా. శ్రీధర్ గారు అంటే కొద్దిగా లేటెస్ట్గా ప్యాంట్లు గెంట్లు వేసేవారు. ఈయన పైజామా జుబా వేసినా కూడా ఆ సాంగ్కి చీర కట్టించేవారు. మూమెంట్స్ ఎక్కువ పెట్టారనమాట. సో ఎలాగప్పుడు స్టెప్స్ అవి ఎలా నేర్చుకున్నారు? డాన్స్ కొంత తెలుసు, డాన్స్ బాగా తెలుసు నాకు. కనుక నేను తమిళ్లో కూడా పూంబుహార్ అనే పిక్చర్లో ఫుల్ డాన్సర్ క్యారెక్టర్ నాది. అంటే దీనికోసం ప్రత్యేకంగా మీరు డాన్స్ నేర్చుకున్నారా? లేదంటే నాకు దండేశ్వర మాస్టర్ పిల్ల మాస్టర్ గారు నాకు గురువు. అంటే పెద్ద పక్కగా నేను ప్రోగ్రామ్స్ అవి ఇవ్వలేదు, కానీ డాన్స్ బాగా తెలుసు. కూచిపూడి, భరతనాట్యం అన్ని తెలుసు. వెంపటి సత్యం గారు వీళ్ళందరి దగ్గర. కానీ నృత్యం తెలియడం వల్ల కూడా కొంతవరకు క్యారెక్టర్లు ఎక్కువగా సక్సెస్ఫుల్ అయ్యేమేమో కదా. అప్పటికప్పుడు నేర్చుకొని చేయడం కన్నా కొంత మనకు అందులో బేస్మెంట్ అనేది తెలిస్తే ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ లో లీనమవుతాము. ఆ స్టెప్స్ ఆటోమేటిక్ గా స్పీడ్ ఉంటుంది మనకి. చాలా స్పీడ్ గా చేస్తారు మీరు డాన్స్. చాలా చాలా అద్భుతమైన సినిమా ప్రేమించి చూడు. చాలా ఇంకా నాగేశ్వరరావు గారితో చెప్పారు. కానీ మేము ప్రేమించుడు యాక్ట్ చేసేటప్పుడు మేము షూటింగ్కి వెళ్ళినట్లు, మేము ఏదో యాక్ట్ చేస్తున్నట్లు ఫీలింగే వచ్చేది కాదు మాకు. జాలీగా నలుగురు రెండు జంటలు హాయిగా వెళ్ళిపోవటం. తర్వాత నాగేశ్వరరావు గారు మేము ఆలియార్ డ్యామ్ అని ఒక చోట అక్కడే తీశారు. ఈ 3 లాంగ్వేజెస్ గెస్ట్ హౌస్ లాగా. అక్కడ వచ్చి ఈవినింగ్ అయితే ఏముంది, షూటింగ్ అవుట్డోర్ అయిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత పడుకుంటుంటే ఆయన మమ్మల్ని అందరూ లేపేవారు. ఏంటి తినేసి పడుకుంటారా రండి వాకింగ్కి అనేవారు నాగేశ్వరరావు గారు. చాలా తమాషగా ఉండేది. అదంతా నడిపింది. అమ్మ బాబోయ్ తిన్న తర్వాత నడమంటున్నారు, మాకు అలవాట్లేదు కదా వాకింగ్. అలా ఒక రౌండ్ తిరిగేసి వచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోండి అనేవారు అనమాట. కాస్ట్యూమ్స్ కూడా వెరైటీగా ఉంటాయి ప్రేమించి చూడలో. ఏంటి లెగ్గిన్స్ టైట్ గా, ఇప్పుడు ఏదైతే ఫ్యాషన్ వచ్చిందో అది లెగ్గిన్స్, ఆ తర్వాత పైన ఏమో షార్ట్ గా ఒక టాప్ ఉండేది కదా, దుప్పట. అదే ఫస్ట్ ఆ పిక్చర్ లోనే మేము అలాంటి డ్రెస్లు వేసాం అనమాట. డైరెక్టర్ కాస్ట్యూమ్స్ అంతకు ముందు వేసేవారు కాదు. ఇప్పుడు పబ్లిక్ లో అందరూ అన్ని చాలా వేస్తున్నారు అనుకోండి. అప్పట్లో అది కొత్త అనమాట. ఇప్పుడు ఆ లెగ్గిన్స్ అనే పేరుతో మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉన్నది అన్నట్టుగా. చాలా అద్భుతంగా ఆ సినిమా గురించి అనుభవాలు చెప్పారు. అయితే ఈరోజు సమయానుభవం వల్ల మేడం గారితో ఈరోజు మనం రాజశ్రీ మేడంతో ఈ వరకే మాట్లాడగలిగాం. మళ్ళీ వచ్చే వారం నేను నా సినిమా కార్యక్రమంలో మళ్ళీ మేడం గారిని కలిసి ఆమె అనుభవాలను మనం తెలుసుకుందాం. నమస్తే. నేను ఇలా మూమెంట్ చేసుకుంటూ ఆయన ఇలా పట్టుకుంటాడు, పట్టుకునేసరికి ఇలా వెళ్ళిపోవాలి. ఆయన పట్టేసరికి వెళ్ళాక డబ్బులు పడిపోయాను ఆయన ఒళ్ళో. పడిపోయేసరికి అయ్యో పడిపోయానే ఆయన ఒళ్ళు అనుకొని అయ్యో సారీ అండి అన్నాను. పర్వాలేదమ్మా ఇంకో షాట్ తీసుకుందాం అన్నాను.